అందరికీ నమస్కారం. గౌరవనీయులైన తెలంగాణ శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, తెలంగాణ శాసన మండలి ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారికి, ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అండ్ సినిమాటోగ్రఫీ వారు కూడా ఈ వేదిక పైన రావాల్సి ఉండింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వరుణ యాగం గురించి వారు నాగార్జున సాగర్ వెళ్ళడం జరిగింది. అక్కడ యాగం కొంచెం లేట్ అవ్వడంతో వారు ఇంకా బయలుదేరడానికి ఈ సమయానికి రాలేకపోయారు. వీరితో పాటు ఈరోజు విచ్చేసిన అందరూ మిత్రులు, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీతో పాటు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఆర్కిటెక్ట్స్, కన్సల్టెంట్స్, యాస్ట్రే, ఈస్ట్రే, వీరితో పాటు క్రెడై నేషనల్ ప్రెసిడెంట్ రామరెడ్డి గారు, క్రెడై తెలంగాణ ప్రెసిడెంట్ గారు, తెలంగాణ మెంబర్సు, క్రెడై హైదరాబాద్ ప్రెసిడెంట్ గారు, వీరితో పాటు టీబీఎఫ్, టీడీఏ, వీరితో పాటు నారెట్కో తెలంగాణ అనుబంధ సంస్థలైన బ్రాంచెస్ నారెట్కో కుకట్పల్లి, నారెట్కో వెస్ట్ జోన్, నారెట్కో వరంగల్, హెచ్ఆర్ఏ, సబ్ రిజిస్టర్స్ అసోసియేషన్, వీరందరికీ కూడా ఈ వేదిక మీద స్వాగతం పలుకుతున్నాను. సార్, నేను చాలా రాసుకొచ్చాను కానీ ఇది రాసుకొచ్చింది చదవాలనిపించట్లేదు. మురళీమోహన్ గారు నారెట్కో అంటే అప్పట్లో అప్రైడాని స్థాపించినప్పుడు నేను 2006లో జాయిన్ అయ్యాను అసోసియేషన్లో. 2009లో ప్రేమ్ కుమార్ గారు నన్ను జీసీలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న అధ్యక్షులందరూ కూడా నాకు ఏదో ఒక బాధ్యత ఇస్తూ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. సో దీంట్లో ఒక సంస్థని స్థాపించడం గొప్పతనం కాదు, ఆ సంస్థకి దిశ నిర్దేశం చేయడం, ఒక సిస్టమ్ అంటూ ఫాలో అవ్వాలడం. ఈరోజు మేము దేశంలో ప్రతి మీటింగ్కి వెళ్ళినప్పుడల్లా గర్వంగా చెప్పుకుంటాం, ప్రతి నెల మాకు 2 మీటింగ్స్ ఉంటాయి, ఒకటి జీసీ మీటింగు, ఒకటి మంత్లీ మీటింగ్ అని. క్రమం తప్పకుండా కోవిడ్ టైంలో కూడా ఇది పాటించాం. ఇదేంటంటే కేవలం మీరు ఫౌండర్స్గా ఈ అసోసియేషన్కి పెట్టిన నియమాలు, వీటిని మేము తప్పకుండా పాటిస్తున్నాం. అలాగే సార్, మీకు పద్మశ్రీ అవార్డు వచ్చింది అనగానే ప్రతి మెంబర్, ప్రతి రియల్టర్, ప్రతి డెవలపర్ కూడా మాకే వచ్చింది అన్నంత సంతోషంగా ఫీల్ అయ్యాం. మీరు, నేను అప్రైడాల్లో జాయిన్ కాకముందు అనుకునేవాళ్ళని వీళ్ళని ఎప్పుడన్నా కలుస్తానేమో జీవితంలో అని. కానీ నేను ఈ సంస్థలో జాయిన్ అయ్యాక ఇక్కడ ఉండే ప్రతి డెవలపర్ కూడా ఒక ఆదర్శవంతమైన డెవలపర్ కూడా. ప్రతి ఒక్కరి దగ్గర ఒకటో నేర్చుకోవడానికి ఉంది. ఈ అసోసియేషన్ ద్వారా చాలా నేర్చుకున్నాం. క్రమశిక్షణతో పాటు ఒదిగి ఉండడం నేర్చుకోవడం. నిజంగా కూడా ఈ లాస్ట్ 9 మంది ప్రెసిడెంట్స్ దగ్గర నుంచి మేము నేర్చుకున్నామండి. సార్, ప్రసాద్ సార్ మన స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు యాక్చువల్గా వారు కూడా ఈరోజు యాగానికి వెళ్ళాల్సి ఉండింది, ఇంకో ప్రోగ్రాం కూడా ఉండింది ఈవినింగ్. కానీ సార్ ఇలాంటి ప్రోగ్రాం ఇది సార్ అని అంటే తప్పకుండా వస్తాను, నేను యాగానికి వెళ్ళినా కానీ సమయానికి చేరుతానన్నారు. వారు సమయానికన్నా ముందే వచ్చారు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ డెడికేషన్ అండ్ ఆల్.
సార్ నారెట్కో కాకుండా అన్ని సంస్థలు కూడా మేమంతా చాలా డిసిప్లిన్గా ఉంటాం సార్. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో అన్ఆథరైజ్డ్ అనేది మేము ఎంకరేజ్ చేయం సార్. వి ఆల్ ప్రాక్టీస్ ద సిస్టమ్. అందరం కూడా ఈ రాష్ట్రం అభివృద్ధిలో పాలు పంచుకోవడానికే ఉంటాం తప్ప ఎప్పుడు కూడా ఈ రాష్ట్రానికి ఏ విధమైన నష్టం కన్నా జరుగుతుందనుకుంటే మేము ముందుంటాం సార్. మేము ముందుండి అది తొలగించడానికి ప్రయత్నం చేస్తాం సార్. ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో మ్యాక్సిమం సార్ ఇప్పుడున్న డెవలపర్స్ అందరూ కూడా వెల్ ఆర్గనైజ్డ్ పీపుల్ సార్. ఈ ప్లాట్ఫామ్ నుంచి నేను ఒకటి చెప్పాలనుకున్నాను సార్. చాలా విషయాల్లో మేము ప్రభుత్వానికి ప్రతిసారి ఏదో నివేదిక తీసుకెళ్తూ ఉంటాము, కానీ ఈరోజు నేను మిమ్మల్ని ఏమీ అడగదలుచుకోలేదు. ఎందుకంటే ఇది మనం అందరం కలిపి సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్న రోజు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన నారెట్కో మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.